ఫార్ములా ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బెయిల్ లియన్ రెడ్డి లేఖ రాశారు. ఇక ఈడీ జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ ద్వారా సమాధానం అందించారు. తర్వాత విచారణ తేదీ ఎప్పుడన్నది చెప్తామని ఈడీ తెలిపింది. అయితే రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కానున్నారు. ఈ నెల 7న కేటీఆర్ విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు పంపింది. ఈ కేసులో హెమా చట్టాన్ని ఉల్లంఘించి హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రేసింగ్ ఈ ఫార్ములా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ముందు హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. ఈడీ ముందు హాజరైన తర్వాత తను ఈ కేసుకి సంబంధించి వారిపైన ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ఆరోపణలపై కూడా ఈడీ ముందు క్లియర్ గా తెలియజేశారు. దీనిపైన రాజకీయ కక్షతోటే ఈ కేసుని తమ పైన నమోదు చేశారనే ఒక విషయంపై కూడా బిఎల్ఎన్ రెడ్డి ఈ విషయం ఈడీ ముందు తనే స్వయంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు విచారణ సందర్భంగా తను స్వయంగా ఈడీ కార్యాలయం ముందు హాజరై విచారణ ఎదుర్కొని అడిగినటువంటి ప్రతి దానికి సమాధానం ఇచ్చి దీంట్లో ఎలాంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు, ఇదంతా కూడా తప్పుడు కేసులు నమోదు చేశారు, ఫాల్స్ అలిగేషన్స్ తప్ప మేము డ్యూటీస్ అక్రమంగానే నిర్వహించాము, అనుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించే మేము ఈ డ్యూటీతో ముందుకు వెళ్ళామే తప్ప ఎలాంటి స్పెషల్ ఇంటెన్షన్ తో మేము ఈ చర్యలకు పాల్పడలేదు, ఈ డబ్బులకు అక్రమాలకు పాల్పడలేదు అంటూ మాత్రం క్లియర్ కట్ గా ఈడీ ముందు ఈ విషయాలని బిఎల్ఎన్ రెడ్డి ఈ రోజు హాజరైన తర్వాత ఈ విషయాన్ని ఒప్పుతున్నట్టుగా తెలుస్తాం. అంటే రవితేజ, ఇప్పుడు తదుపరి విచారణ ఏ విధంగా సాగే అవసరం ఉంది అంటే దీనిపైన ఎప్పుడు క్లారిటీ వస్తుంది పూర్తిగా ఈ కేసుకు సంబంధించి? ఈ విషయంలో ఈ కేసులో మరో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్. రేపు అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎల్లుండి 7వ తేదీ కేటీఆర్ కూడా హాజరు అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ నోటీసులు కూడా అందజేసింది. ఆ నోటీసులు అందజేసినటువంటి క్రమంలో 7వ తేదీన కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యి ఈ ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి వివరాలన్నీ కూడా ఈడీ అధికారులకు అందించేటువంటి అవకాశాలు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయంటూ మాత్రం ఏసీబీ ఫిర్యాదు నమోదు ఏసీబీ కేసు నమోదు ఆధారంగా ఈడీ ర్యాంకులోకి దిగి ఈడీ ఈ నోటీసులు అందజేయడం జరిగింది. ముగ్గురికి ప్రధాన వ్యక్తులకు ఈ నోటీసులు అందజేయడంతో ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాక రేపు అరవింద్ కుమార్ ఈ నెల 7వ తేదీన ఈడీ ముందు కేటీఆర్ హాజరై ఈ ఫార్ములా కేసులో వారు ఏదైనా తప్పిదాలకు పాల్పడి ఉంటే లేదా నిజంగానే ఉల్లంఘన జరిగిన ఉంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ డబ్బులను ఎలా పంపించారనే దానిపై మాత్రం కేటీఆర్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి తదుపరి ఈడీ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు జరుగుతుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది కాబట్టి మరి కేటీఆర్ ఈ కేసును ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఇప్పటికే తను కోర్టుని ఆశ్రయించడము, కోర్టులో ఈ విషయాన్ని తనపై దాఖలైనటువంటి కేసు విషయంలో ఈ నాటు అరెస్ట్ ని పొడిగించాలి, దీంట్లో తమ ప్రమేయం లేదు, అప్పటి వరకు అరెస్టు చేయకూడదు అంటూ కూడా కోర్టుని ఆశ్రయించడము, కోర్టు కూడా దీన్ని అంగీకరించి తదుపరి ఆదేశాలు ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా అరెస్టు చేయకూడదు అంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా అటు ఏసీబీకి ఇటు ఈడీకి తెలియజేస్తూ ఆ వివరాలు కూడా షేర్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఏదైనా విచారించాలన్నా లేదా కేటీఆర్ అరెస్ట్ చేయాలన్నా ముందుగా కోర్టుకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు నోటీసులో లేకుండా దర్యాప్తు సంస్థలు ఆ రకంగా వ్యవహరించకపోవచ్చు. ఒకవేళ కేటీఆర్ ని ముందుగా అరెస్ట్ చేయాలి అంటే ఏసీబీ ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం కోర్టుకు తెలియజేసి కోర్టు నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.